ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు అగ్ని ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. మార్క్ చదువుతున్న స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ అవడంతో చిన్నారి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అలాగే దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. దీంతో వెంటనే స్పందించిన స్కూల్ సిబ్బంది బాబును స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్కు ఈ సమాచారం అందడంతో తన షెడ్యూల్ ప్రకారం అల్లూరు సీతారామరాజు జిల్లాలో తన పర్యటనను పూర్తి చేసుకుని సింగపూర్కు వెళ్లారు. పవన్ కుమారుడికి గాయాలైనట్టు తెలియగానే కార్యక్రమాలు రద్దు చేసుకుని సింగపూర్కు వెళ్లాలని జనసేన నాయకులు పవన్కు సూచించారు. అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాతే సింగపూర్ వెళ్లారు పవన్. అయితే మార్క్ శంకర్ బాగానే ఉన్నాడని, భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో ఎందుకుంటున్నాడనే చర్చ జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నోవా సింగపూర్లోనే ఉంటున్నారు. ఆమె గతేడాది సింగపూర్లోని నేషనల్ యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పట్టా అందుకున్నారు. ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు. ఇక తన చదువు కోసం అన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్తో కలిసి సింగపూర్లోనే ఉంటున్నారు. కుమారుణ్ణి అక్కడే స్కూల్లో చదివిస్తున్నారు. రివర్ వ్యాలీ టొమాటో కుకింగ్ స్కూల్లో చదువుతున్నాడు మార్క్ శంకర్. ఇక లెజ్నోవా అక్కడ చదువుకుంటూ కుమారుణ్ణి కూడా సింగపూర్లోనే చదివిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు సింగపూర్ వెళ్ళొస్తుంటారు. అన్న లెజ్నోవా తన మాస్టర్స్ డిగ్రీకి ముందు రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ యూనివర్సిటీ నుంచి ఓరియంటల్ స్టడీస్లో గౌరవ డిగ్రీని పూర్తి చేశారు. ఓరియంటల్ స్టడీస్ అంటే ఏషియా దేశాల గురించి చదవడం. ఆమె ఏషియా చరిత్ర, భాషలు, జీవన విధానం గురించి చాలా పరిశోధనలు చేశారు. ముఖ్యంగా థాయిలాండ్ చరిత్ర గురించి స్టడీ చేశారామె. ఇదిలా ఉంటే పవన్తో పెళ్లికి ముందు మోడలింగ్, యాక్టింగ్ కెరీర్గా ఎంచుకున్న అన్నా లెజ్నోవా హోటల్ బిజినెస్ కూడా నిర్వహిస్తున్నారు. సింగపూర్లో ఆమెకు హోటల్ చైన్స్ ఉన్నాయట. రష్యా, సింగపూర్లో కలిపి ఆమెకు దాదాపు 1800 కోట్ల విలువ చేసే ఆస్తులున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే అన్నా లెజ్నోవా సింగపూర్లో కుమారుడితో పాటుగా ఉంటున్నారు. అక్కడ కుమారుణ్ణి స్కూల్లో చదివిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కుమారుడు శంకర్ పవనోవిచ్ స్కూలుకు వెళ్లిన సమయంలో ఈ అగ్ని ప్రమాదం జరగ్గా తనకి స్వల్ప గాయాలయ్యాయి. ఈ అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఈ సమాచారం తెలియడంతో ఆ సమయంలో ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటనను పూర్తి చేసుకుని సింగపూర్కు వెళ్లారు. డుమ్రిగూడ మండలం కురుడిలో స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఆ తర్వాత సింగపూర్కు వెళ్లారు పవన్. పవన్ భార్య అన్నా లెజ్నోవా అక్కడే ఉండి ఎప్పటికప్పుడు కుమారుడి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను పవన్ కళ్యాణ్తో పాటు చిరంజీవి కుటుంబ సభ్యులకు అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి 8 ఏళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడని, శంకర్ కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు. దీంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కుమారుడికి ప్రమాదం జరిగిందనే విషయం తెలిసిన పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్, మాజీ సీఎం జగన్, కేటీఆర్, బండి సంజయ్ తదితరులు పవన్ కళ్యాణ్ కుమారుడు చదువుతున్న సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాదం వార్తతో షాక్ అయ్యామని, చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఇటు ఫ్యాన్స్ కూడా చాలా టెన్షన్ పడ్డారు. అయితే అవి స్వల్ప గాయాలేనని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.